బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. వంట గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. గృహ వినియోగదారులకు 100% ఎల్పీజీ సరఫరా చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ప్రతి రాష్ట్రంలో ఎల్పీజీ స్టాక్ ఉందని కేంద్రం వెల్లడించింది. హర్మూజ్ దగ్గర భారతీయ నౌకలు క్షేమంగా ఉన్నాయన్న ఇంధనంతో 2 నౌకలు భారత తీరానికి చేరుకుంటున్నాయని తెలిపారు. पर्याप्त मात्रा में क्रूड अवेलेबल है. सभी रिफाइनरीज हाईएस्ट कैपेसिटी पर ऑपरेट कर रही हैं. हमारे पेट्रोल पंप्स नॉर्मल ऑपरेट कर रहे हैं. कहीं कोई ड्राई आउट रिपोर्टेड नहीं है. नेचुरल गैस 100% सप्लाई टू सीएनजी एंड पीएनजी कस्टमर्स इज मेड. सीएनजी फॉर व्हीकल्स इज मेड. Other important thing that we have been discussing over the past few days is request to the LPG commercial consumers wherever they can shift to PNG connections. వంట గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. గృహ వినియోగదారులకు 100% ఎల్పీజీ సరఫరా చేస్తామని స్పష్టం చేసింది. ప్రతి రాష్ట్రంలో ఎల్పీజీ స్టాక్ ఉందని కేంద్రం వెల్లడించింది. హర్మూజ్ దగ్గర భారతీయ నౌకలు క్షేమంగా ఉన్నాయన్న ఇంధనంతో 2 నౌకలు భారత తీరానికి చేరుకుంటున్నాయని తెలిపారు. పూర్తి సమాచారాన్ని చీఫ్ ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, ప్రతి రాష్ట్రంలో కూడా ఎల్పీజీ స్టాక్ ఉంది అని మాట్లాడుతున్నారు, కానీ సప్లై చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? అండ్ చాలా మంది అసలు గ్యాస్ లేదు అని మాట్లాడుతున్నారు కదా. ఇది 2000 కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కేంద్ర ప్రభుత్వం నిల్వల గురించి మాట్లాడింది. ఈ రోజు గ్యాస్ డొమెస్టిక్ కి సంబంధించినంత వరకు గృహ అవసరాలకు సంబంధించిన గ్యాస్ ఏదైతే ఎల్పీజీ ఉందో అది ఎక్కడ కొరత లేదు. వివిధ రాష్ట్రాలకు సంబంధించి మేము రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తున్నాం. అక్కడ ఎక్కడ సమస్య వచ్చినట్టుగా లేదు. కానీ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి 1-2 రోజులు డిలే కొన్ని చోట్ల అవుతుంది. కానీ 100కు 100% సిలిండర్లు లేవు, ఎల్పీజీ సిలిండర్లు గృహ అవసరాల కొరకు లేవు అనే పరిస్థితి దేశవ్యాప్తంగా ఎక్కడ లేదని చెప్పేసి ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. అదనంగా ఇంకా ఉత్పత్తి చేయడానికి కానీ అదనంగా ఎల్పీజీని తీసుకొచ్చేందుకు కూడా ఇప్పటికే 2 షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ రోజు సాయంత్రానికి రేపు ఉదయానికి ఒకటి చేరుకునే అవకాశం ఉంది కనుక పూర్తిగా ఆ సమస్య ఉండదని చెప్పారు. ఇక మీరు అన్నట్టుగానే కొన్ని చోట్ల మాత్రం ఆ సమస్య ఉంది. ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యగానే అధికారులు చూస్తున్నారు. కొరత వల్ల కాదు, కొంత కోఆర్డినేషన్ ఉంది. ప్రతి ఒక్కరు అడిషనల్ గా జనరల్ గా ఒక మంత్ అయిపోయిన తర్వాత బుక్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ముందుగా బుక్ చేసుకోవడం వల్ల కొన్ని చోట్ల సమస్యలు వస్తున్నాయి. కానీ రెగ్యులర్ గా డొమెస్టిక్ కి సంబంధించి ఎలాంటి సమస్య లేదని కేంద్రం అంటుంది. అదేవిధంగా కమర్షియల్ వాటికి సంబంధించి కూడా చాలా చోట్ల సమస్యలను అధిగమించే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇప్పటికిప్పుడు కమర్షియల్ సిలిండర్ కి సంబంధించి కొన్ని సమస్యలు అయితే ఉండే అవకాశం ఉన్నట్టుగానే ప్రభుత్వం పరోక్షంగా చెప్తుంది. గృహ అవసరాలకు మాత్రం ఖచ్చితంగా 100% ఎల్పీజీని సరఫరా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టుగానే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి కూడా ఏంటి నరసింహారావు, ఇప్పుడు బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 25 days ఆగాలి అనే దగ్గర చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు కదా. మరి దీన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తారు? ఇప్పుడు స్టాక్ ఉంది అనే నేపథ్యంలో ఒకవేళ బుక్ చేసిన తర్వాత వెంటనే వచ్చే అవకాశాలు కనిపిస్తాయా? అట్లీస్ట్ ఒక 2-3 daysలో? అదే చెప్తుంది. 1-2 రోజుల్లోనే మీకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించాం. కొన్ని రాష్ట్రాల్లో అది అమల్లో ఉంది. కొన్ని చోట్ల ఈ డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల, అంటే అవసరానికి మించి అవసరం సిలిండర్ కొత్తగా ఇప్పుడు అవసరం ఒక 2 సిలిండర్లు ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఒక సిలిండర్ ఇంకొక 15-20 రోజులు వచ్చినా కానీ ముందు ప్రయత్నం చేయడం వల్ల కొన్ని చోట్ల సమస్యలు వస్తున్నాయి. కానీ అవి కూడా ఆ గ్యాప్ ను కూడా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో కూడా బుక్ చేసుకున్న 48 గంటలకు 24 గంటలకు పంపిణీ చేసే ప్రయత్నం చేసేవాళ్ళం. ఈసారి కూడా ఆ రకంగానే ప్రయత్నం చేస్తాం. కానీ 1-2 రోజుల్లో ఈ గ్యాప్ కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది. 100% ఎల్పీజీకి సంబంధించి గృహ అవసరాలకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా పంపిణీ చేస్తామని కేంద్రం అంటుంది. థ్యాంక్ యూ నరసింహారావు.